అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా నువ్వే లేక వసివాడానమ్మా అంటూ ఎక్స్ట్రా చేయకండి. నిజమైన ప్రేమ అంటే అమ్మ చచ్చిపోయాక సాంగ్ను పాడుతూ అమ్మ ఫోటో వెనకాల బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని ముందు డాన్స్ చేయడం కాదు. అమ్మ ఉన్నంత వరకు కూడా కంటికి రెప్పలా కాచుకుంటుంది మన పిల్లల్ని. తనకి ఓపిక లేనప్పుడు నువ్వు తనకి కంటికి రెప్పలా కాచుకోవాలి తప్ప నువ్వు భారం అయ్యి తను చెప్పిన పని చేయకుండా నా మాటని పక్కన పెట్టి నువ్వెంతలే చెప్పావులే నువ్వెంతలే అన్న వాళ్ళందరికీ ఈ వీడియో. అమ్మ దూరం అయ్యాక అమ్మ అమ్మ నేను పసివాడినమ్మ అని బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ పెట్టుకుని తెగ డాన్స్లు వేస్తున్నారు కదా. అమ్మ ఉన్నప్పుడు ప్రేమగా అమ్మ భోజనం చేసావా అని ఒక్క మాట అడిగితే అమ్మ మురిసిపోతుంది. అమ్మ విలువ తెలియని వాళ్ళకి ఇది చెప్తున్నా, తెలిసిన వాళ్ళకి కాదండి, దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఈ మధ్యన యూట్యూబ్లోనే కాదు రియల్గా కూడా చూశాను నేను. అమ్మ చచ్చిపోయాక అయ్యో ఉన్నప్పుడు అన్నం తినమంటే కసురుకునేదాన్ని, విసుక్కునేవాడిని అన్న మాటలు మానేయండి. అమ్మ పోయిందంటే దొరకడం మీ మరో జన్మ ఎత్తినా ఎవరికి దొరకదు. అమ్మ మొదటి దైవం. మీరు ఎక్కడెక్కడికో 10 రోజులు తీర్థయాత్రలకు వెళ్ళొస్తున్నారు కదా, ఆ 10 నిమిషాలు అమ్మకి కేటాయించి అమ్మ భోజనం చేసావని అడిగితే ఎంత సంతోషపడుతుందో. ఈ నా స్పీచ్ కరెక్టా కాదో మీరే చెప్పండి. తీర్థయాత్రలకి కేటాయించిన 10 రోజులు మీరు అమ్మ కోసం 10 నిమిషాలు కేటాయించండి. అమ్మ మొదటి దైవము, ఎందుకంటే జన్మనిచ్చిన తల్లి. తను లేకపోతే మీరు తీర్థయాత్రలకేంటి శ్మశానాలకు కూడా వెళ్ళలేరు. అమ్మని గౌరవించడం నేర్చుకోండి. నేను తప్పుగా ఎవ్వరి గురించి అనట్లేదు. అమ్మ అంటే చాలామంది కుర్రాళ్ళు యూత్ అన్నం తినరా రారా అంటే చెప్పొచ్చావులే అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో.